హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకి జాబ్ అప్డేట్స్ వచ్చేసి ఫస్ట్ డెలాయిట్ నుంచి వచ్చిందనమాట. ఇది ఎంట్రీ లెవెల్ పొజిషను. జస్ట్ మీ రెజ్యూమ్లో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ సమ్ ఇంటర్న్ ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి, లేదంటే MySQL డేటాబేస్తో అయినా మెన్షన్ చేయండి. దీనికి క్వాలిటీ అష్యూరెన్స్ ఇంజనీర్ అయితే వీళ్ళు చూస్తున్నారు. అండ్ మీకైతే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ టైం మేనేజ్మెంట్ ఇవన్నీ సాఫ్ట్ స్కిల్స్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ గుడ్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అండ్ గుడ్ లాజిక్ బిల్డింగ్ స్కిల్స్ ఇలాంటి కీవర్డ్స్ అయితే మీ రెజ్యూమ్లో ఖచ్చితంగా కనబడాలి ఈ డ్రైవ్కి షార్ట్ లిస్ట్ అవ్వాలంటే. నెక్స్ట్ జాబ్ అప్డేట్స్ వచ్చేసి రెవెంచర్. ఈ రెవెంచర్ కూడా ఎంట్రీ లెవెల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. దీంట్లో కూడా జస్ట్ మీకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ డేటాబేస్ మీద అండ్ ఆల్సో ఒక ప్రాజెక్ట్ కూడా మెన్షన్ చేయండి. షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ జాబ్ అప్డేట్స్ వచ్చేసి పాయినర్. ఈ పాయినర్లో ఏంటంటే మనకి ప్రొడక్ట్ ఇంటర్న్ అనమాట. మీకు స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అండ్ అలాగే పవర్ పాయింట్ మేనేజ్మెంట్ టూల్స్ మీద మంచి గ్రిప్ ఉండాలి. ఈ రోల్లో మీరు మేనేజ్మెంట్ మొత్తంతో కమ్యూనికేట్ అవుతారు అండ్ మీరు ప్రజెంటేషన్ చేయాలి అండ్ ఎక్సెల్ మీరు అనాలిసిస్ చేయాలన్నమాట, ఎక్కడ ఎలా వచ్చింది ఏంటని చెప్పి. అండ్ నెక్స్ట్ జాబ్ అప్డేట్స్ వచ్చేసి SHL. ఇది కూడా ఎంట్రీ లెవెల్ పొజిషన్ మనకి. దీంట్లో అయితే వచ్చేసి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి అండ్ అలాగే ఫ్రంట్ ఎండ్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి. HTML, CSS, జావా స్క్రిప్ట్ అడుగుతున్నారు వీళ్ళు. అండ్ మీకు గుడ్ లాజిక్ బిల్డింగ్ స్కిల్స్ ఉండాలన్నమాట జావా స్క్రిప్ట్లో. అండ్ మీకు ఒకవేళ ఏ క్లౌడ్ ఇట్లాంటివి వస్తే వీళ్ళకి కొంచెం ప్లస్ పాయింట్ అనమాట. షార్ట్ లిస్ట్ అవడానికి మీకు ఎక్కువ ప్రియారిటీ అనేది ఇస్తారు. అండ్ SQL కంపల్సరీ ఏ జాబ్కైనా. నెక్స్ట్ జాబ్ అప్డేట్ వచ్చేసి GE హెల్త్ కేర్ నుంచి. ఈ GE హెల్త్ కేర్ వచ్చేసి ఇది కూడా ఎంట్రీ లెవెల్ జాబ్ అనమాట. సేమ్ మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ డేటాబేస్ ఒకటి మెన్షన్ చేసేసి ప్రాజెక్టులు మీరు చేసినట్టు మెన్షన్ చేసి రెజ్యూమ్లో స్ట్రాంగ్ కమ్యూనికేషన్ కీవర్డ్స్ కనబడి అండ్ ఇంకా నాకు ఇట్లా టూల్స్, పవర్ పాయింట్ ఈ టూల్స్, అలాగే మీరు చేసిన ప్రాజెక్ట్స్ ఒక టెక్నాలజీ స్పెసిఫికేషన్స్ ఇవన్నీ కీవర్డ్స్గా మెన్షన్ చేసి అప్లై చేయండి. నెక్స్ట్ జాబ్ అప్డేట్స్ వచ్చేసి డెక్స్ట్రా. ఈ డెక్స్ట్రాలో ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. వీళ్ళు అడుగుతున్న రిక్వైర్మెంట్స్ ఏంటంటే జావా వచ్చి ఉండాలి అండ్ మంచి గ్రిప్ ఉండాలి ఊప్స్, జావా స్క్రిప్ట్ ఇలాంటి మీద. ఇది మెయిన్గా ఫ్లటర్ ఆండ్రాయిడ్ బేస్డ్ డెవలప్మెంట్. బట్ మెన్స్టాక్ వచ్చిన వాళ్ళు కూడా అప్లై చేయండి. నోడ్ జేఎస్ బ్యాక్ ఎండ్ ఇంజనీర్గా తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది ఎంట్రీ లెవెల్ పొజిషనే కాబట్టి వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే మిమ్మల్ని ప్రాజెక్ట్కి అసైన్ చేస్తారు. మీకు ఈ రెజ్యూమ్లో వచ్చేసి 10th వచ్చేసి 80% అబవ్ ఉండాలి అండ్ 12th వచ్చేసి 70% ఉండాలి అండ్ బీటెక్లో అయితే 7 GPA ఆర్ అబవ్ ఉండాలి ఖచ్చితంగా. అండ్ మీకు ఉండాల్సిన స్కిల్స్ జావా అండ్ ఏవైనా AI టూల్స్ ఉంటే వాటిని మెన్షన్ చేయండి. ఈ జాబ్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో నేను పెట్టాను, ఒకసారి అన్నీ చెక్ చేసి అప్లై చేయండి.